అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, అయ్యా ఇంతవరకు మీరు రెక్కల నీడలో మమ్మల్ని దాచి ఉంచిన విధానం బట్టి వందనాలు. ఎందరో ఈ రోజు చూడలేనప్పటికీ మీరు రెక్కల నీడల్లో దాచి ఉంచి మాకు మరొక దినాన్ని అనుగ్రహించారు. అందుని బట్టి వందనాలు. అయ్యా మరి కీర్తన గ్రంథాన్ని ధ్యానించబోతుండగా నాతో మాట్లాడమని అడిగి వేడుకుంటున్నాను. అయ్యా మీ మెల్లనైన స్వరాన్ని వినిపించండి. వినగల చెవులను, గ్రహించగలిగే మనస్సును, ఆలోచించే ఆలోచన శక్తిని మాకు దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. అయ్యా మేలుతో మా హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు అయినందుకు వందనాలు. మా ఎడల మీకున్న తలంపులు ఎంతో ఉన్నతములు, అందుని బట్టి వందనాలు. అయ్యా మరి మీరు మాతో మాట్లాడి బోధించమని అడిగి వేడుకుంటూ, నన్ను నేను అప్పగించుకుంటూ, నన్ను మరుగుపరుచుకొని మిమ్మల్ని కనపరుచుకోమని అడిగి వేడుకుంటూ, యేసు అతి శ్రేష్టమైన నామం నాత్మీయంగా అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. 51వ కీర్తన అనగానే చాలాసార్లు ధ్యానించాం కదా, చాలాసార్లు చదివాము కదా, ఇందులో ఏముంది అన్నట్టు అనుకుంటూ ఉంటాం. కాకపోతే ప్రతి ఒక్కసారి మీరు చదివినప్పుడు దేవుని మాటలు ఎటువంటివి అంటే జీవపు ఊటలు, అందులో నుంచి జీవము వస్తుంది. ఎక్కడైతే జీవం ఉంటుందో అక్కడ నూతనత్వం ఉంటుంది. నూతనంగానే అనిపిస్తూ ఉంటాయి. ప్రతి మారు మనకి దేవుడు నేర్పించవలసింది ఏదో ఒకటి నేర్పిస్తూ ఉంటాడు. దావీదు రాసిన కీర్తన ఇక్కడ చూసినట్లయితే, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. మొట్టమొదటిగా దావీదు ఏం చేస్తున్నాడు అంటే దేవుణ్ణి విన్నవించుకుంటున్నాడు, నాకు కృప చూపించుమని. దేవుని కృప ఎటువంటిది అంటే అయోగ్యులకు యోగ్యులుగా ఎంచి క్షమాపణ కలుగజేసి మరలా తిరిగి అతని స్థానంలో పునరుద్ధరించేది కృప. సిన్ కన్ఫెస్డ్ అండ్ ఫర్గివ్నెస్ రిక్వెస్టెడ్. ఈ యొక్క కీర్తనలో మనం 2 భాగాలుగా విభాగించుకోవచ్చు. మొట్టమొదటిగా దావీదు తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు, తర్వాత దేవుణ్ణి క్షమించమని అడిగి వేడుకుంటున్నాడు. తర్వాత ఏంటంటే సమస్తాన్ని పునరుద్ధరించు, సమస్తాన్ని నూతనంగా చేయమని అడుగుతున్నాడు. పునరుద్ధరించమని, రెస్టరేషన్ కావాలి అని అడుగుతున్నాడు. ద డైరెక్ట్ ప్లీ ఫర్ మెర్సీ. ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే డైరెక్ట్గా మధ్యవర్తిత్వం లేకుండా దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నీ కృప చూపించు, నా అతిక్రమాలను తుడిచివేయి. నా అతిక్రమాల ఎంతో విస్తరించి ఉన్నాయి. నా అతిక్రమము అనేది నీ కంటికి ఇంపుగా ఉండదు. దేవునికి పాపము అయిష్టమైనది. అటువంటి పాపము నేను చేశాను కదా అయ్యా, నన్ను క్షమించి నన్ను మన్నించమని అడిగి వేడుకుంటున్నాడు. 3 నుండి 4 వరకు చూసినట్లయితే, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపమెల్లప్పుడు నా ఎదుటనున్నది, నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు. అయ్యా నేను పాపం చేశాను, అది నా ముందే ఉంది, నేను చేసిన పాపము నాకు తెలిసే ఉంది, కాకపోతే నేను దాన్ని కప్పిపుచ్చుకున్నాను. నువ్వు నన్ను హెచ్చరించేంత వరకు నా పాపాన్ని కప్పివేశాను అని చెప్తున్నాడు దావీదు. 2 సమూయేలు 11వ అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు చూసినట్లయితే ఈ యొక్క
దావీదు యొక్క పాపము ఒప్పుదల గురించి మనము చూడగలుగుతాం. అయితే దావీదు ఏం చెప్తున్నాడు? నేను నీ ఎదుట పాపం చేశాను, నీకు విరోధంగా పాపం చేశాను, ఆ పాపం నాకు తెలుసు, అయినప్పటికీ దాన్ని నేను కప్పిపుచ్చాను. నాతాను ప్రవక్త వచ్చి అతన్ని హెచ్చరించేంత వరకు, దేవుని యొక్క మాటను తెలియజేసేంత వరకు ఒప్పుదల అనేది దావీదులో కలగలేదు. పాపము చేసి కప్పేశాడు దాన్ని. పాపము ఎప్పుడు కప్పి ఉంచబడదు, పాపం ఎప్పుడు వెల్లడి అవుతుంది అని దేవుడు తేటపరుస్తున్నాడు. అయితే నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేశాను కదా దేవా, నాకు తీర్పు తీర్చు అని చెప్పి దావీదు దేవుణ్ణి బతిమలాడుకుంటున్నాడు. 5-6 చూసుకున్నట్లయితే, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయదు. అయ్యా, నేను పాపంలోనే పుట్టాను. నరుడు ఆజ్ఞ అతిక్రమించినప్పటి నుండి ప్రతి ఒక్క మానవుడు పాపాన్ని సంతరించుకున్నాడు. తనలో పాపబుద్ధి అనేది పుట్టినప్పటి నుండే ఉంది. అవునయ్యా, నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. అయితే నువ్వు కోరుతున్నదేంటి? నువ్వు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. మానవుని హృదయంలో నువ్వు సత్యము కోరుచున్నావు. ఆ మానవుని హృదయంలో సత్యము అనేది లేదు. మానవుని హృదయంలో సత్యం అనేది ఎందుకు లేదు అంటే, ఎప్పుడైతే పాపాన్ని సంతరించుకున్నాడో, పాప బుద్ధిని తెచ్చుకున్నాడో, జ్ఞానము అనేది మానవునికి ఉంది. సత్యాన్ని అసత్యాన్ని తెలుసుకునే జ్ఞానం ఉంది. కాకపోతే మానవుడు ఏం చేస్తున్నాడు అంటే, దేవుని యొక్క సత్యాన్ని తృణీకరిస్తున్నాడు. పదే పదే దేవుణ్ణి తృణీకరిస్తున్నాడు. సత్యమైన దేవుని యొద్దకు రావటం లేదు. ఎందుకు అంటే, యోహాను సువార్తలో మనం చూసినట్లయితే, అతని యొక్క పాపము అనేది ఎప్పుడైతే వెలుగు యొద్దకు వస్తాడో, చీకటి అనేది తెలియబడుతుంది గనుక ఆ మానవుడు దేవుని యొద్దకు రావటానికి ఇష్టపడటం లేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. దేవుడే జ్ఞానాన్ని అనుగ్రహించువాడు అని కీర్తనకారుడు ఇక్కడ చెబుతున్నాడు. నీవు సత్యాన్నే కోరుతున్నావు, ఆ సత్యానికి తగినట్టుగా మనిషి ప్రవర్తించినట్లుగా జ్ఞానాన్ని కూడా నువ్వే దయచేయుచున్నావు అని చెప్పి కీర్తనకారుడు ఇక్కడ చెప్తున్నాడు. దేవుని యొక్క ఇష్టాన్ని చెప్తున్నాడు కీర్తనకారుడు 6వ వచనంలో. అయితే ఇక్కడ నుండి దావీదు ఏం చేస్తాడు అంటే, 7వ వచనంలో నుంచి అతని పాపాన్ని ఒప్పుకున్నాడు. ఎక్కడ వరకు? 5 వచనాల వరకు మనం చూసినట్లయితే పాపాన్ని ఒప్పుకున్నాడు. తర్వాత దేవుణ్ణి క్షమించమని, కృప చూపించమని అడుగుతున్నాడు. దేవునికి ఇష్టమైనది ఏంటో 6వ వచనంలో చెప్తున్నాడు. ఏంటి అంటే, దేవునికి సత్యము ఇష్టము, ఆ సత్యాన్ని అనుసరించడానికి ఆంతర్యంలో కూడా జ్ఞానం కలుగజేసేది దేవుడు అని చెప్తున్నాడు. 7 నుండి వచనాలు చూసినట్లయితే పునరుద్ధరణ గురించి చెప్తున్నాడు దావీదు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము. ఇక్కడ దావీదు ఏమడుగుతున్నాడు అంటే, పాపము నుంచి, పాపస్థితి నుండి నన్ను పునరుద్ధరించు, వెలుగులోనికి నన్ను తీసుకొనిరా, హిస్సోపు వలె, హిమము వలె నన్ను తెల్లగా చేయి, హిస్సోపుతో నన్ను కడుగు. హిస్సోపు అనేది ఒక హర్బ్. ఆ హర్బ్ని దేనికి యూజ్ చేస్తారు అంటే,
ఒక కుంచెలాగా యూజ్ చేశారు. కుంచె అంటే ఒక బ్రష్ లాగా యూజ్ చేశారు ఇశ్రాయేలీలు. దేనికి అంటే రక్తాన్ని ఆ గోడల మీద, వాళ్ళ ఇంటి ద్వారం మీద రాయడానికి. ఆ తర్వాత ఈ హిస్సోపు అనేది సోప్ చేసే వాటిలలో కూడా యూజ్ చేస్తారు. అందుకే నన్ను హిస్సోపుతో కడగమంటున్నాడు. హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నాకు సహాయం చేయమని అడుగుతున్నాడు. నీ పాపము ఎర్రగా ఉన్నప్పటికీ గొర్రెబొచ్చు వలె తెల్లగా చేస్తాను, నా యొద్దకు తిరిగి మల్లుకొనుమని దేవుడు తేటపరిచినట్లు మనం చూడగలుగుతాం. అందుకే ఇక్కడ ఏం అడుగుతున్నాడంటే రెస్టరేషన్, నన్ను పునరుద్ధరించు ప్రభువా, ఆ పాప స్థితి నుండి వెలుగుమయంగా చెయ్యి, తెల్లగా చెయ్యి, పరిశుద్ధంగా చెయ్యి, పరిశుద్ధపరచు అని అడుగుతున్నాడు దావీదు. తర్వాత 8వ వచనం, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయుము. నా పాపములకు అన్నిటికీ విముఖుడవు కమ్ము. దేవుడు ఏం చెప్తాడంటే 103వ కీర్తనలో మనం చూసినట్లయితే, పడమటికి తూర్పెంత దూరమో అంత దూరపరిచున్నాడంట మన పాపాలు. ఒక్కసారి ఆయనను క్షమాపణ అడిగితే మనల్ని పరిశుద్ధపరచడానికి, మనల్ని పవిత్రపరచడానికి, మన జీవితాన్ని పునరుద్ధరించడానికి, క్రీస్తులో పునరుజ్జీవాన్ని ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడు అంటే, పడమటికి తూర్పెంత దూరమో అంత దూరము మన పాపాలను పడివేశాడంట. ఆయన ఒక్కసారి క్షమించిన తర్వాత వాటిని జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదంట. మనమే అనుకుంటూ ఉంటామేమో, అయ్యో దావీదు ఎట్లా పడిపోయాడు, దావీదు అట్లా పడిపోయాడు అని చెప్పి. దావీదుని క్షమించిన తరువాత దేవుడు ఒక్క మారు కూడా అతను చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసుకొని ఉండడు. దావీదు యొక్క జీవితాన్ని పునరుద్ధరించిన దేవుడు ఆయన. ఇక్కడ అడుగుతున్నాడు రెస్టరేషన్ ఆఫ్ హార్ట్, నా యొక్క హృదయాన్ని పునరుద్ధరించమని అడుగుతున్నాడు. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చిందంటే మనుష్యుని ఈజీగా పడవేసే టెక్నాలజీ వచ్చింది. లోకం యొక్క రంగుల వలయంలో మానవుడు చిక్కుకొని పోతున్నాడు. అందులో చిక్కుకొనకుండా ఒక మానవుడు విశ్వాసిగా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి అంటే స్థిరమైన మనస్సు అనేది చాలా అవసరం. ఆ స్థిరమైన మనస్సు అనేది మానవునిలో ఉండదు. మానవునికి అస్థిరమైన ఆలోచనలు, ఒక ఆలోచన వెంబడి ఇంకొక ఆలోచన, ఒక క్రియను చెయ్యాలనుకుంటాడు, ఇంకొకటి చేస్తాడు. అస్థిరంగా ఉండే మానవుడు ఏదో ఒకటి చేసేయాలి, ఏదో ఒకటి నేను కనిపెట్టేయాలి అన్నట్టు చాలా ఎంత పరిగెడతాడు అంటే, అస్థిరంగా ఒక గోల్ లేకుండా, ఒక ఏం లేకుండా. ఒక విశ్వాసికి గోల్ ఏంటి అంటే, నేను పరలోకం చేరాలి, నేను క్రీస్తుతో ఉండాలి. అదే ఈ లోకంలో జీవించే మానవుడికి ఏంటి అంటే, తినుము, తాగుము, సుఖించుము. నువ్వు ఉన్నంత కాలం నీ శరీరాన్ని సంతోషపెట్టు. నువ్వు ఉన్నంత కాలం ఎప్పుడు నీ జీవం అయిపోతుందో తెలియదు కాబట్టి నువ్వు సంతోషపడు. తర్వాత గతి ఏంటి? మానవుని గతి ఏంటి? మానవుడు ఇది ఖచ్చితంగా ఆలోచించాలి.
స్థిరమైన ఆలోచనలు నాకు దయచే ప్రభువా, స్థిరమైన మనస్సును నాకు దయచేయి. ఆ మనస్సు ఎటువంటిది అంటే దేవుని యొక్క మహిమను కోరుకునేది, దేవుని యొక్క నామం గణపరచాలి అని కోరుకునే మనస్సు కావాలి. హృదయం ఎటువంటిది అంటే పూర్ణ హృదయముతో నీ దేవుణ్ణి ప్రేమించమని చెప్పి ఆజ్ఞ ఉంది కదా. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఎలా ప్రేమిస్తాము? మన హృదయములో దేనికి, లోకానికైనప్పటికీ మనకైనప్పటికీ ప్రాముఖ్యత ఇవ్వకుండా దేవునికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తూ ప్రతి పని, మనం చేసే ప్రతి పనిలోనూ అయ్యా ఇది నీకు ఇష్టమేనా, ఇది చేస్తే దేవుని నామానికి మహిమేనా, మనం వేసుకునే బట్టలైనప్పటికీ, మనం వ్యవహరించే తీరైనప్పటికీ, ప్రతి మనిషితో మాట్లాడేటప్పుడు మాటలైనప్పటికీ ప్రతిదీ దేవునికి మహిమకరంగా జీవించాలి. అప్పుడే దేవుడిచ్చిన నూతన హృదయం మనలో ఉన్నట్లు. రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నీకు ఇస్తానని దేవుడు చెప్పాడు కదా. మాంసపు గుండె ఎటువంటిది అంటే క్రీస్తు యొక్క గుండె. ఆయన తన శత్రువు నిమిత్తం ప్రార్థించాడు. తనని అపహసిస్తున్న వాళ్ళు, కొడుతున్న వాళ్ళు, దూషిస్తున్న వాళ్ళు, అయ్యా రాజైతే నువ్వు కిందకి రా, నీ మహిమను చూపించు, ఇన్నాళ్ళు ఎన్నో మిరాకిల్స్ చేసావు కదా, ఈ రోజు ఏమైపోయింది మిరాకిల్, రా కిందకి రా అని చెప్పి ప్రశ్నిస్తున్న వాళ్ళు, ఆయనని అపహసిస్తున్న వాళ్ళని సైతం క్షమించి ఆయన వారి నిమిత్తము తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమన్నాడు. ఈరోజు ఒకరు మనని అపహసిస్తే మనం క్షమించగలుగుతున్నామా? మన శత్రువు కొరకు ప్రార్థించగలుగుతున్నామా? ప్రశ్నించుకుందాం. క్రీస్తు వలె హృదయము మనలో ఉందా? దేవా నా యందు శుద్ధ హృదయం కలుగజేయము అని చెప్పి ఈ వచనాన్ని మనం ఎన్నోసార్లు చదువుతాం. స్థిరమైన మనస్సుని ప్రభువా అని చెప్పి ఎన్నోసార్లు చదువుతాం. స్థిరమైన మనస్సు మనలో ఉండదు, శుద్ధ హృదయం అనేది ఉండదు. లోకానికి మన హృదయాన్ని అమ్మేసుకుంటున్నాం. హృదయము దేవునికి ఇవ్వవలసినది. మన హృదయముతో దేవుణ్ణి ప్రేమించాలి. మన శరీరము దేవుని ఆలయం. ఆ శరీరాన్ని మనము దేవునికి ఇస్తున్నామా, లోకానికి ఇస్తున్నామా? ప్రశ్నించుకుందాం. రెస్టరేషన్ ఆఫ్ హార్ట్, పునరుద్ధరించు. ఈ రోజుకైనా మనం ఒకవేళ తప్పిపోయి ఉంటే ప్రభువుని అడుగుదాం. దేవా శుద్ధ హృదయాన్ని కలుగజే. ఆ శుద్ధ హృదయం ఎటువంటిదంటే నిన్ను ఆకాంక్షించే హృదయము, నీకై జీవించే హృదయము, నీకు మహిమ తెచ్చే హృదయం. స్థిరమైన మనస్సు ఎటువంటిది అంటే కేవలము దేవుని ఆలోచనలే కలిగిన మనస్సు. రెస్టరేషన్ టు ది జాయ్ ఆఫ్ సాల్వేషన్. ఇక్కడ అడుగుతున్నాడు దావీదు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. స్థిరమైన మనస్సు, సమ్మతి గల మనస్సు. ఇక్కడ రెండు మనస్సులు ఉన్నాయి. సమ్మతి గల మనస్సు ఏంటి అంటే మనము దేవునికి విరోధంగా ప్రతిసారి చేసినప్పుడు మన లోపల ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది, సమ్మతించదు. నువ్వు చేస్తుంది తప్పు అని చెప్పి నిన్ను పదే పదే దేవుని ఆత్మ అడ్డం వేస్తూ ఉంటుంది. కాకపోతే మనం పట్టించుకోకుండా మన ఇష్టాన్ని మనం జరిగించుకుంటూ ఉంటాం. దేవుని ఆత్మ ఎప్పుడైతే ప్రేరేపిస్తుందో, దేవుని ఆత్మ ఎప్పుడైతే బోధిస్తుందో మన మనస్సులో కూడా మనశ్శాంతి అంటాం కదా, ఆ మనశ్శాంతి అనేది ఉంటుంది. ఇది దేవుడు చేపించాడు కాబట్టి ఇది ఖచ్చితంగా తప్పు కాదు అనే ధైర్యం ఉంటుంది. అదే దేవుడు చేపించండి అయితే ఆ ధైర్యం ఉంటుంది. మనస్సులో సమ్మతి ఉండదు,
భయం ఉంటుంది. దేవుడు ఎక్కడ ఉంటే, దేవుని ఆత్మ ఎక్కడైతే ఉంటే, దేవుని రక్షణానందం ఎక్కడైతే ఉంటే అక్కడ సమ్మతి గల మనస్సు ఉంటుంది అని దేవుడు చెబుతున్నాడు. అసమ్మతి అయిన మనస్సుతో మనము జీవించలేము. మనశ్శాంతి లేదు, నాకు మనశ్శాంతి కావాలి, శాంతి సమాధానాలు లేవు అని చెప్పి పారిపోతా ఉంటాం కదా. ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళాలి. చాలాసార్లు మనం అనుకుంటా ఉంటాం, ప్లేస్ మారితే మనకి శాంతి దొరుకుతుంది, ప్లేస్ మారితే వేరే కొత్త ముఖాలు చూస్తే మనకి శాంతి దొరుకుతుంది. ఆ శాంతి సమాధానానికి కర్త ఆయన వద్దకు రాకుండా నువ్వు ఎక్కడికి పారిపోతే నీకు శాంతి సమాధానం వస్తుంది? దేవుడు ప్రశ్నిస్తున్న మాట. పునరుద్ధరించేది ఆయనే. మనం కోల్పోయిన ఆనందాన్ని, శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించేది ఆయనే. భయపడిన హృదయాలకు ధైర్యం ఇచ్చేది ఆయనే. దేవుని ఆత్మ ఎక్కడుంటే అక్కడ స్వతంత్రం ఉంటుంది. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ భయం ఉండదు. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ శాంతి ఉంటుంది. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటే ఏ యొక్క ఆపదలకైనప్పటికీ, విరోధులు వచ్చి మనల్ని చంపాలనుకున్నప్పటికీ కూడా మనకి భయం వేయదు. దేవుని ఆత్మ భయభక్తులు పుట్టించే ఆత్మ, భయం కొలిపే ఆత్మ కాదు. దేవుని ఆత్మ నిబ్బరాన్నిచ్చే ఆత్మ. దేవుని ఆత్మ అధైర్యంగా ఉన్న పరిస్థితులలో ధైర్యం నింపే ఆత్మ. మనము క్రీస్తు యొక్క శిష్యులను చూసినట్లయితే ఆ ఆత్మ వాళ్ళు పొందగా వాళ్ళు ఎంత ధైర్యంగా నిలబడి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చారో మనం చూడగలుగుతాం. అందుకే దావీదు చెప్తున్నాడు, బింకం కలిగిన ఆత్మతో, అధైర్యం నిండిన ఆత్మతో, అశాంతితో, సమాధానం లేనితనంతో, అయ్యా నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయొద్దు, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు, సమ్మతి గల మనస్సు నాకు దయచేయమని అడుగుతున్నాడు. ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ మనలో నివసిస్తుందో మనకి నడిపింపు ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ఆలోచన ఉంటుంది, ఉపాయం ఉంటుంది. ప్రతి పరిస్థితులలో అశాంతిని తొలగించి శాంతిని అనుగ్రహిస్తాడు, సమాధానాన్ని దయచేస్తాడు, నిత్య ఆనందాన్ని దయచేస్తాడు. తర్వాత చూసినట్లయితే, ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచున్నట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడుల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అయా, విరిగి నలిగిన హృదయముతో నీ సన్నిధిలోకి వచ్చాను, నన్ను పునరుద్ధరించు, నాకు రెస్టరేషన్ దయచే, నాకు శక్తిని దయచే, నా నోటిని తెరువు, ఆ నోరు నీ స్తుతిని ప్రచురం చెయ్యాలి. నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. 81వ దావీదు కీర్తనల్లో మనం చూసినట్లయితే, నీ నోరు బాగా తెరువుము, నేను దాన్ని నింపెదను అంటున్నాడు దేవుడు. మన నోరు ఎప్పుడైతే దేవుని ఎదుట తెరుస్తామో ఆయన దాన్ని నింపుతాడు. ఎప్పుడైతే దేవుడు నింపుతాడో దేవుని స్తుతి ప్రచురపరుచుతాము. ఇంకోటి, దేవుని యొక్క నామానికి మనము సాక్షులుగా ఉంటాము. అది కేవలము ఆత్మ వలనే సాధ్యము అని దేవుడు చెప్తున్నాడు. అపోస్తలులు దేవుని ఆత్మ పొందుకునేంత వరకు ముందు ఎలా ఉన్నారు అంటే, పిల్లుల్లాగా నోరు మూసుకొని ఒక పై గదిలో నివసిస్తున్నారు. ఎక్కడ అధికారులకు దొరికిపోతామో, ఎక్కడ ఆయన్ని సిలువ వేసినట్లు మమ్మల్ని కూడా సిలువ వేస్తారని. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు, వాళ్ళని నింపాడో, వాళ్ళ నోళ్ళు తెరవబడ్డాయి. వాళ్ళు
వివిధమైన భాషలతో ఆయనను స్తుతించినట్లుగా మనం చూడగలుగుతాం. ఆ యొక్క భాషలు విన్న వాళ్ళు అనేకులు 3,000 మంది ఆ రోజు సంఘంలో చేర్చబడినట్లు చూడగలుగుతాం. ఈరోజు మన నోటిని దేవునికి అప్పగిస్తున్నామా? దేవుని స్తుతికి అప్పగిస్తున్నామా? మన నోటిని లోక వార్తలకు వాడుకుంటున్నామా? ప్రశ్నించుకుందాం. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. 1000 కొండల మీద పశువులు నీవే, సమస్తము నీవే, సమస్తము ఆయనవే. కాబట్టి ఆయన బలిని కోరుకోవట్లేదు, ఆయన మనిషి యొక్క హృదయాన్ని కోరుకుంటున్నాడు అని దేవుడు స్పష్టపరుస్తున్నాడు. ఆయన హృదయాన్ని కోరుకుంటున్నాడు, విరిగి నలిగిన మనస్సును ఆయన అలక్ష్యం చేయనని చెప్తున్నాడు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించెదరు. ఇక్కడ 18, 19 వచనాలు చూసినట్లయితే రెస్టరేషన్ ఆఫ్ గుడ్ ఇన్ ది కింగ్డమ్, ఆ యొక్క రాజ్యము యొక్క పునరుద్ధరణ గురించి దావీదు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే రాజు దేవునికి అనుకూలంగా ఉంటాడో ఆ రాజ్యంలో దేవుని యొక్క ఏలుబడి ఉంటుంది. అందుకే ప్రభు పరలోక ప్రార్థనలో మనకు ఒక దగ్గర ఆయన ఏం చెప్తాడు అంటే, పరలోకంలో ఆయన చిత్త నెరవేర్చున్నట్లు భూలోకంలో కూడా ఆయన చిత్త నెరవేరునుగాక అని ప్రార్థించే విధంగా తన యొక్క పిల్లలకి నేర్పించినట్లు మనం చూడగలుగుతాం. ఈనాడు మనము దేవునికి ప్రార్థిస్తున్నామా? మన దేశం నిమిత్తం, అయ్యా పరలోకంలో ఎలాగో నీ చిత్తం నెరవేరుతుందో భూమి అందును నీ చిత్తమే నెరవేరాలి, నీ ఏలుబడే ఉండాలి. రాజు నీ ఎన్నికై ఉండాలి. చాలా మంది ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ ఇష్టం కొంది ఓట్స్ వేసేస్తున్నారు. క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటి అంటే, ఓటు హక్కు దేవుడిచ్చిన గొప్ప హక్కు. అది రాజ్యాంగం వలన ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. అయితే ఆ ఓటు హక్కుని మనము ఉపయోగించుకునేటప్పుడు దేవుణ్ణి అడిగి మనం వేస్తున్నామా? దేవుణ్ణి అడిగి మనల్ని ఏలబోయే వాళ్ళను, సీఎంలైనప్పటికీ ప్రెసిడెంట్లైనప్పటికీ, ప్రెసిడెంట్ రావాలంటే వీళ్ళు కింద వాళ్ళందరూ ఓటేయాలంటే మనం ముందుగా వాళ్ళని ఎన్నుకోవాలి కదా. ప్రైమ్ మినిస్టర్ వాళ్ళని ఎన్నుకునేటప్పుడు సంఘం ఎంతగా ప్రార్థిస్తుంది అని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. ఇశ్రాయేలీల రాజులను చూసినప్పుడు ఒక్క రాజు కూడా మంచి రాజు లేడు. అందువలన ఏమైపోయారు? ఇశ్రాయేలీలు నేటికి ఎక్కడ ఉన్నారో ఆ 10 యొక్క ట్రైబ్స్ అనేవి కనబడటం లేదు. వాటి గురించి ఎత్తుకుతున్నారు. ఆ 10 ట్రైబ్స్ అనేవి తప్పిపోవడానికి కారణము ఏంటి అంటే రాజులు. ఎప్పుడైతే రాజులు తప్పుగా ఎన్నుకోబడ్డారో వాళ్ళ దగ్గర నుంచి రాజ్యము యెహోవాది అని ప్రజలకి తెలిసి కూడా రాజు కావాలని కోరుకున్నారు. ఆ రాజు వలన వచ్చే పర్యవసానాలు సమూయేలు ప్రవక్త చెప్పినప్పటికి కూడా మాకు రాజు కావాలని కోరుకున్నారు. ప్రతి ఒక్క దేశానికి రాజు ఉన్నాడు కదా, మాకు కూడా రాజు ఉండాలి అని కోరుకున్నారు. దాని వలన వాళ్ళు ఈ రోజుకి ఎంతో బాధపడుతున్నారు. మరి మన దేశం ఎడల మనం చేస్తున్న ప్రార్థన ఏది? మనకు రావాల్సిన ప్రైమ్ మినిస్టర్ ఎవరు రావాలి అని సంఘంగా మనం ప్రార్థిస్తున్నామా? సీఎం ఎవరు రావాలని ప్రార్థిస్తున్నామా? లేకపోతే మన ఓట్లను అమ్ముకుంటున్నామా?
దేవుడు ప్రశ్నిస్తున్న మాట. చాలా మంది ఈ తప్పులో కూడా ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు ఏ ఏ తప్పులలో మనం చిక్కుబడి ఉన్నామో దేవుని యొద్ద ప్రార్థన చేసుకొని క్షమాపణ అడిగి ఆ తర్వాత బల్ల ముట్టవలసిందిగా దేవుడు అడుగుతున్నాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.